So welcome back to Competitive Hunters Aspirants. So I hope you all are doing good. So మన 10 days challenge కి స్టూడెంట్స్ అందరికి వెల్కమ్. సో బయాలజీ, కంప్లీట్ బయాలజీ ఇన్ 10 days. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్, దట్ మీన్స్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఈరోజు ఈ సెషన్, ఈ క్లాస్ థర్డ్ క్లాస్ అనమాట. సో ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ లో డైజెస్టివ్ సిస్టమ్ అండ్ సెకండ్ క్లాస్ లోని స్కెలిటన్ సిస్టమ్ అండ్ టుడేస్ దిస్ సెషన్ వి విల్ కవర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, సో నిన్న క్లాస్ లో ఏం మనం నేర్చుకున్నాము అన్నది వి విల్ జస్ట్ హ్యావ్ ఏ రివిజన్. ఓకే, సో సి ఫస్ట్ క్వశ్చన్. సో టిబియా, సో టిబియా ఈస్ ప్రెసెంట్ ఇన్, సో టిబియా అనే బోన్ మన బాడీలో, హ్యూమన్ బాడీలో ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే సి లెగ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యాజ్ వి ఆల్ డిస్కస్డ్ ఇన్ ది డే 2 క్లాస్. సో మనకి బోన్స్ లోని టై బోన్, ఫ్యూమర్, సో విచ్ ఈస్ ది లార్జెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సో ఫీమర్, పెటిలా అండ్ టిబియా, ఫిబులా అండ్ నెక్స్ట్ ఇంకేం వస్తుంది, టార్సెల్స్, మెటాటార్సెల్స్ అండ్ ఫెలెంజెస్. సో ఇవన్నీ కూడా లెగ్ లోని బోన్స్ మనం అన్ని డిస్కస్ చేసుకున్నాం నిన్న. సో ఈజ్ ప్రెసెంట్ ఇన్ లెగ్స్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది ఇది. సో మూవబుల్ బోన్ ఇన్ స్కల్. సో స్కల్ మొత్తంలోని మనకి మూవబుల్ అయ్యేది ఏంటి అని అంటే మనకి ఇది మ్యాండిబుల్ మాత్రమే మూవ్ అవుతుంది. సో ఈ పార్ట్ ని మనం మ్యాక్సిల్లా అని అంటాము. సో ఈ కింద దీన్ని మనం మ్యాండిబుల్ అంటాం. సో దిస్ ఈస్ ఓన్లీ మూవింగ్. సో ఇది మూవ్ అవుతుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు టాక్, ఈట్, డూ ఆల్ ఎక్సర్సైజెస్ ఆర్ యాక్టివిటీస్. సో దీనికి ఆన్సర్ మ్యాండిబుల్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, టెండన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. సి టెండన్స్ అంటే సి బోన్స్ అండ్ బోన్స్ జాయిన్ చేసేదాన్ని మనం ఏమంటాము, లిగ్మెంట్స్ అంటాము. సో మజిల్స్ అండ్ బోన్స్ ని కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాము, టెండన్స్ అంటాము. సో టెండన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కొల్లాజెన్స్. ఓకే, సో ఇది మనకి ఎలాగా మన బోన్స్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియంతో తయారవుతుందో, సో ఇలాగా ఈ టెండన్ అనేది కొల్లాజెన్ తోని తయారవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కార్టిలేజెస్ జాయింట్ ఆర్. సో ఇవి అనేది సి మనం జాయింట్స్ అని డివిజన్ చేసుకున్నాం. సో ఏంటి, ఫైబరస్ జాయింట్, కార్టిలేజినియస్ జాయింట్ అండ్ సైనోవికల్ జాయింట్. సో ఫైబరస్ వచ్చేసి ఇమ్మూవబుల్, అస్సలు మూవ్ అవ్వదు, ఇట్స్ వెరీ ఫిక్స్డ్. సో కార్టిలేజినియస్ జాయింట్ అనేది సెమీ మూవబుల్ అనమాట. ఓకే, సో సైనోవికల్ జాయింట్ వచ్చేసి దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఎటు అయినా మూవ్ అవుతూ ఉంటుంది. సో దానికి సబ్ డివిజన్ 6 ఉన్నాయి. సో అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్, హౌ మెనీ ఫ్లోటింగ్ రిబ్స్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సో ఫ్లోటింగ్ రిబ్స్, సో రిబ్స్ అని మనం డివిజన్స్ చూసుకున్నాం. సో ఫ్లోటింగ్ రిబ్స్ అనేవి 2 ఉంటుంది. సో ఏంటి, రీకాల్, సో ఇలా హగ్ చేసుకుని ఉన్నట్టు గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. సో 2 ఉంటుంది పర్టికులర్ గా, ఏంటి 11 అండ్ 12 నెంబరింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో 11 అండ్ 12 రిబ్స్ మనకి ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటుంటాము. సో దిస్ ఈస్ ది రివిజన్ ఆఫ్ యెస్టర్డేస్ సెషన్. సో నౌ వి విల్ కవర్ టుడేస్ సెషన్. సో రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి మన హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ అందరము మన యొక్క లివింగ్ అనేది అవుతుంది మా ఎర్త్ మీద. ఓకే, సో మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను నేను. సి బ్రీతింగ్ రెస్పిరేషన్ 2 కాన్సెప్ట్స్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. సో సిమిలర్ అయితే మరి డిఫరెన్స్ ఏంటి, రెండిటికి 2 వర్డ్స్ ఎందుకు ఇచ్చారు, బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. సో ఈ 2 డిఫరెన్స్ ఏంటి అన్నది జస్ట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. ఒకవేళ సేమ్ అయితే 2 టర్మ్స్ ఎందుకు ఇచ్చారు. ఓకే, సో బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ ఈ 2 అనేది మీకు కొంచెం సిమిలర్ గానే అనిపిస్తుంది, బట్ దేర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. ఓకే, సో ఇది మనం గమనించాల్సిన విషయం. సో బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. సో బ్రీతింగ్ గురించి వస్తే, బ్రీతింగ్ రెస్పిరేషన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, సి దెర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్. కానీ ఈ 2 డిఫరెంట్, ఒకటైతే కాదు. చాలా మంది ఒకటి అనుకుంటారు. నో, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్. సో బ్రీతింగ్ అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. సో మనం ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే యోగాలో మనం ఎక్కువ చేస్తుంటాం. సో ఇన్హలేషన్, ఎక్సలేషన్.
Okay, so this process, inhalation and exhalation, is nothing but we call it as బ్రీతింగ్. సో మరి రెస్పిరేషన్ అంటే ఏంటి మేడం? రెస్పిరేషన్ లో కూడా మనం అదే కదా చేస్తాము, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇన్హలేషన్ ఎక్సలేషన్ కదా అని అనొచ్చు. బట్ ఇక్కడ బ్రీతింగ్ లోని మనకి ఏ కెమికల్ ప్రాసెస్ జరగదు. బట్ వేర్ యాజ్ వెన్ కమింగ్ టు ది రెస్పిరేషన్, మనకి రెస్పిరేషన్ లోని కెమికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ కెమికల్ ప్రాసెస్ జరగడం వల్ల మనకి బాడీలోని ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో దేర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ అంటే ఏంటి? ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఓకే, సో రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ గ్లూకోజ్ కంబైన్ అయ్యేసి ఓకే ఎనర్జీని మనకి ఇస్తుంది, బ్రేక్ డౌన్ అయ్యి. ఓకే, సో రెస్పిరేషన్ లోని అగైన్ we will have two divisions. What? Aerobic respiration and anaerobic respiration. Okay, రెస్పిరేషన్స్ లో ఏరోబిక్ అనైరోబిక్. సో ఇది మనం వినే ఉంటాము. దిస్ ఈస్ వెరీ ఈజీ. ఏరోబిక్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అనైరోబిక్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రెస్పిరేషన్ కనుక జరిగినట్లయితే సో దాన్ని మనం ఏరోబిక్ అనైరోబిక్ అంటాము. సో ఏరోబిక్ ఈస్ ది ప్రెసెన్స్, రెస్పిరేషన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వేరాస్ అనైరోబిక్ కండిషన్స్ respiration is happen in absence of oxygen. Okay, సో ఇది. సో దీన్ని బట్టి మనము ఇక్కడ వరకు చదువుకుంటే మనకి ఎగ్జామ్ లెవెల్ మనకి సరిపోదు. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మనము మన లెవెల్ అంటే సబ్జెక్ట్ యొక్క లెవెల్ పెంచుకుని ఎగ్జామ్ లెవెల్లోని మనం నేర్చుకోవాలి. ఓకే, సో మనకి నార్మల్ గానే అసలు రెస్పిరేషన్ అంటే మనకి ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్ మనకి కలిపితే రియాక్షన్స్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ సెషన్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్లీ దేనికి? రైల్వే ఎగ్జామ్స్ కి. సో రైల్వేలోని ఆబ్వియస్ గా చాలా డీప్ గా అడుగుతారు. ఓకే, సో అందుకని మనకి జస్ట్ బేసిక్స్ నేర్చుకుని, రెస్పిరేషన్స్ అంటే నోస్ లో నుంచి వెళ్తుంది, నెక్స్ట్ ఇంకా లార్నెక్స్, ఫార్నెక్స్, ట్రాకియా నుంచి ఇంకా బ్రాంచైల్స్ కి బ్రాంచైల్స్, ఆల్వియాల్, ఇది ఒక్కటి తెలుసుకుంటే మీకు సరిపోదు. సో లెవెల్ అనేది పెరుగుతుంది. మేబీ రియాక్షన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైల్వే ఎగ్జామ్స్ కాబట్టి డీప్ గా అడుగుతారు జనరల్ స్టడీస్. సో రియాక్షన్స్ కూడా మనం చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ఎగ్జామ్ లెవెల్ కంటెంట్. సో ఇప్పటి వరకు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంది రెస్పిరేషన్ లో, దిస్ ఈస్ ఆల్ బేసిక్స్. ఓకే, సో మనకి ఇంకా రియాక్షన్ గురించి వస్తే వాట్ వీఆర్ డిస్కసింగ్, రెస్పిరేషన్. సో మనకి O2 ప్లస్ గ్లూకోజ్ అంటే C6H12O6. సో ఈ రెండు కూడా కంబైన్ అయ్యి మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లో, జనరల్ రెస్పిరేషన్ ప్రాసెస్ లోని మనకి CO2 ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ATP. ఓకే, సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసినట్లయితే దిస్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. ఇక్కడ 6, ఇక్కడ కూడా 6 వస్తుంది, ఇక్కడ కూడా 6 వస్తుంది. సో మనకి జనరల్ గా రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే గ్లూకోజ్, దిస్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనకి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ది నార్మల్ రెస్పిరేషన్ లో జరిగే ప్రాసెస్ అనమాట ఇది. సో వెన్ కమింగ్ టు ది ఏరోబిక్ రెస్పిరేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం ఎప్పుడో ఒకసారి ఫిట్నెస్ కోసము, జిమ్ కోసము, ఏదో ఒక వర్కౌట్స్ జిమ్ కో వెళ్ళుంటారు. సో అలా వెళ్ళినప్పుడు మనం వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం కాబట్టి మనకి మన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ గా అవుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేయడం వల్ల. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకి ఎక్కువ, యాజ్ నార్మల్ కండిషన్ తో పోలిస్తే ఇలా వర్కౌట్స్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రిక్వైర్మెంట్. సో ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాము. సో ఒక్కొక్కసారి లేజినెస్ వచ్చి నెక్స్ట్ డే గివప్ చేసేస్తూ ఉంటాము, ఏం వెళ్తాము ఏం చేస్తాము అని చెప్పి లేజినెస్ ఇస్తూ ఉంటాము. సో అప్పుడు మీరు కనుక అది ఆ రోజు చేయనట్లయితే వర్కౌట్, ఆ పర్టికులర్ టైంలో మీకు క్రాంప్స్, పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు ఆబ్వియస్ గా, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇలా ఎందుకు జరుగుతుంది బాడీలో అంటే దెర్ ఇస్ ఎ రీజన్.
సి ముందు రోజు మనకి ఆక్సిజన్ ఎంత చాలా నార్మల్ కండిషన్ లో కన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మన బాడీకి అవసరం పడింది. సో ఈ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే గివప్ చేసిన రోజు మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది ముందు రోజుతో పోలిస్తే ఈ రోజు అంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవ్వలేదు. సో అప్పుడు ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, దానికి రియాక్షన్ చేయడానికి ఆక్సిజన్ అనేది లేదు యాజ్ కంపేర్ టు ది ప్రీవియస్ డే. సో ఇది లాక్టిక్ యాసిడ్ గా మారిపోతుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది కన్వర్షన్ జరగడం వల్ల మనకి మన బాడీలోని ఇలా వర్కౌట్స్ చేసి ఒక రోజు వదిలేసి 2 days వదిలేసినప్పుడు మనకి బాడీలో పెయిన్స్, సివియర్ క్రాంప్స్ రావడానికి రీజన్ వచ్చేసి ఈ ప్రొడక్షన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఓకే, సో అది మనకి అనైరోబిక్ కండిషన్ అయిపోతుంది. సో అనైరోబిక్ కండిషన్ యొక్క ఈక్వేషన్స్ కూడా చూసుకుంటే మనము O2 ఉండదు. అనైరోబిక్ కండిషన్స్ లోని మనకి C6H12O6 అనేది లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ C3 సో దిస్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ లాక్టిక్ యాసిడ్ C3H6NO3. సో ఇలా మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇథనాల్ కూడా ఫామ్ అవుతుంది, C6H12O6. సో ఇథనాల్ తో పాటు మనకి ఇక్కడ CO2 ప్లస్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ ATP. సో ఇక్కడ మనకి ఏరోబిక్ కండిషన్స్ లోని 36 38 సో ఇన్ని మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతుంది మనకి. బట్ వేరాస్ ఇన్ అనైరోబిక్ కండిషన్స్ కి వచ్చేసరికి ఓన్లీ 2 మాలిక్యూల్స్ అనేది మనకి ATP మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసినట్లయితే ఈ ఈక్వేషన్ ని 2 and 2. ఓకే, సో ఇది మీకు ఈ ఈక్వేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట రైల్వే ఎగ్జామ్స్ కాబట్టి. సో దిస్ ఈస్ ఏరోబిక్ అండ్ అనైరోబిక్ అండ్ రెస్పిరేషన్స్. సో అనైరోబిక్ రెస్పిరేషన్స్ ఎక్కువగా మనము ప్రొకారియోట్స్ లోని ప్రొకారియోట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఫర్ అనైరోబిక్ రెస్పిరేషన్స్ ప్రొకారియోట్స్ అండ్ వాట్ ఐ సెడ్ ప్రొకారియోట్స్ ఎగ్జాంపుల్స్ ఈస్ట్ సెల్స్. సో వీటిల్లోని మనము ఈ యొక్క అనైరోబిక్ రెస్పిరేషన్ చూడొచ్చు. ఏరోబిక్ రెస్పిరేషన్స్ వచ్చేసి నార్మల్ గా యానిమల్స్, ప్లాంట్స్. సో ఇక్కడ వీటిల్లోని మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ రెస్పిరేషన్ అండ్ ఆల్. సో ఇంకా మనము ఇంకా ఈ బొమ్మలోకి వచ్చేద్దాము. సో మనకి ఇప్పటి వరకు మనం రెస్పిరేషన్, ఏరోబిక్ అండ్ అనైరోబిక్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము ఇన్హేల్ చేసినప్పుడు ఎయిర్ ని, సో ఫస్ట్ దీనికి మీరు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనం పీల్చుకునేటప్పుడు మనం నోస్ నుంచి పీల్చుకుంటాం. ఇది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. సో నోస్ నుంచి మనకి లోపలికి ఎయిర్ అనేది పోతుంది. అంటే ఎయిర్ అంటే ఆక్సిజన్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిజన్. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. సో నోస్ నుంచి మనకి ఆల్రెడీ మనము దీని గురించి ఫార్నిక్స్, లైర్నిక్స్ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను డైజెస్టివ్ సిస్టమ్ లో. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేద్దాము. సో ఫార్నిక్స్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ మనకి థ్రోట్ దగ్గర ఫార్నిక్స్, లార్నిక్స్, ట్రాకియా, ఎపిగ్లాటిస్ ఉంటాయి అనమాట. సో వీటి ఫంక్షన్స్ ఏంటి, అసలు ఎందుకు ఉంటాయి అని అంటే, సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, లైక్ మనం ఫుడ్ తింటున్నాము, ఫుడ్ మన పొట్టలోకి వెళ్తుంది. ఓకే, మనము ఎయిర్ అదే బ్రీతింగ్ చేస్తున్నాము, అది కూడా మన లంగ్స్ లోకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఈ లంగ్స్ లోకి వెళ్ళే ఎయిర్ ఒకవేళ ఫుడ్ పైప్ లోకి వెళ్ళిపోతే, ఫుడ్ పైప్ లోకి వెళ్ళాల్సిన ఫుడ్ ఒకవేళ ట్రాకియాలోకి వెళ్తే ఏమవుతుంది? ఓకే, అలా జరగకుండా అలా అంటే ఫుడ్ వచ్చేసి కరెక్ట్ గా ఫుడ్ పైప్ లో వెళ్తుంది, ఎయిర్ వచ్చేసి కరెక్ట్ గా ట్రాకియాలోకి వెళ్తుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది?
అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదా? సో దెర్ ఈస్ అ రీజన్ అనమాట. సో ఎలా ఇదంతా ప్రాసెస్ కరెక్ట్ గా దేని పైప్ లోకి అది వెళ్తుంది, ఎయిర్ ఫుడ్ కానీ అని అంటే ఎపిగ్లాటిస్ అని ఒకటి ఉంటుంది. సో అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మనం ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ పైప్ ని ఓపెన్ లో పెడుతుంది, అండ్ మనం ఎయిర్ తీసుకునేటప్పుడు ట్రాకియాలోకి ఆ ఎయిర్, ట్రాకియా విచ్ ఈస్ నథింగ్ బట్ విండ్ పైప్ అని కూడా అంటుంటారు. సో అందులోకి వెళ్ళేటట్టు ఈ ఎపిగ్లాటిస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో వెన్ కమింగ్ టు ది లార్నిక్స్, సో ఇది అనేది మనకి వాయిస్ బాక్స్ అని అనొచ్చు. సో ఓకల్ కార్డ్స్ అని ఇక్కడ ఉంటుంది, సో దాన్ని వాయిస్ బాక్స్ అని అంటాము హ్యూమన్స్ లోని. సో మిమిక్రీ ఆర్టిస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇలా పెట్టుకుని సింగర్స్ కూడా ఇలా ఇలా అంటుంటారు. సో ఇక్కడే మనకి లోపల వాయిస్ లార్నిక్స్ అనేది ఉంటుంది. ఓకే, వాయిస్ బాల్స్, ఓకల్ కార్డ్స్. సో లార్నిక్స్, సో ఇది కనుక లేకపోతే వీ కాంట్ ఏబుల్ టు టాక్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫారింక్స్ కి వస్తే ఇది మనకి నాసల్ క్యావిటీ, అంటే నోస్ దగ్గర నుంచి ఇన్సైడ్ నోస్ దగ్గర నుంచి మనకి మౌత్ వరకు కవర్ అయి ఉంటుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ అని చెప్పచ్చు ఫారింక్స్. సో ఈ ఎపిగ్లాటిస్ ఏంటంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఏది ఎక్కడ పంపించాలి, నువ్వు ఇటు వెళ్ళు, నువ్వు ఫుడ్ కదా, నువ్వు నీ డైరెక్షన్ ఇది ఇటు సైడ్ వెళ్ళు, నువ్వు ఎయిర్ కదా నీ డైరెక్షన్ ఇది ఇటు సైడ్ వెళ్ళు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ లాగా ఎటు డైరెక్షన్ వెళ్ళాలి అని చెప్పేసి డైరెక్షన్ సిగ్నల్స్ లాగా చూపిస్తూ ఉంటుంది ఏంటి, ఎపిగ్లాటిస్. సో ఇంకా ట్రాకియా గురించి వస్తే, ట్రాకియా మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఏంటి, విండ్ పైప్. సో మనకి ఇలా ఉంటుంది. అవునా కదా? సో మీరు గనక చూసినట్లయితే ఇలా ఉంటుంది మనకి ఏంటి, ట్రాకియా. సో ఇలాగా సి సెషన్స్, సి టైప్ లోని ఇది అనేది ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అని అంటే ఇది అనేది మర్జ్ అయిపోకుండా, చిరిమిపోకుండా, కలిసిపోకుండా ఉండడానికి ఈ టైప్ ఆఫ్ అవుట్ లేయర్ అనేది దీనికి ఉంటుంది ట్రాకియాకి. సో ఇంకా మనం తీసుకున్న ఎయిర్ ఇక్కడి నుంచి ఫార్నిక్స్, లార్నిక్స్ ఇవన్నీ క్రాస్ చేసుకుని ట్రాకియా నుంచి మనకి, ఓకే ఇంకా డయాగ్రామ్ లోకి వద్దాం. సో ట్రాకియా నుంచి మనకి ఇవి మనం బ్రాంచెస్ అని అంటాం. సో దీన్ని అంటే ఇది మనకి చూసినట్లయితే ఒక పెద్ద చెట్టుకి బ్రాంచెస్ నుంచి ఆకులు లేకపోతే ఫ్లవర్స్ లాగా మీరు అలా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దీన్ని మనము బ్రాంకస్ అని అంటాము. ఓకే, సో ఈ బ్రాంకస్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది మన రెస్పిరేటరీ సిస్టమ్ లోనంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్యాసేజ్ లాగా ఉంటుంది. అంటే ట్రాకియా నుంచి మనం బయట తెచ్చుకున్న ఆక్సిజన్ ఇది ఏంటి అంటే ఒక పైప్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లోపల బ్రాంక్యూల్స్ కి ఇది అనేది పాస్ చేస్తూ ఉంటుంది. ఓకే, బ్రాంచైల్స్. సో దీన్ని మనం బ్రాంచెస్ అంటాం. ఓకే, ఇది అనేది జస్ట్ పాసింగ్ అనమాట, ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి మన ఎయిర్ అనేది బ్రాంచిల్స్ కి వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ఇక్కడ మనకి ఫ్లేవర్ లాగా ఒక టైప్ ఆఫ్ గోబీ మంచూరియా లాగా ఉంది కదా. ఓకే, సో దీన్ని మనము ఆల్వియాల్ అని అంటాము. ఏమంటాము, ఆల్వియాల్ అని అంటాము. సో ఇక్కడి నుంచి బ్రాంచెస్ నుంచి మనకి బ్రాంచైల్ కి వస్తుంది. ఆ బ్రాంచైల్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ డివిజన్స్. అంటే ఇప్పుడు చెట్టుకి కొమ్మలు ఎలా ఉంటాయి, సో కొమ్మల్ని మనం బ్రాంచైల్ అనుకోవచ్చు. సో ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ ఏంటి, ఆల్వియాల్. సో దీన్ని మనం క్లోజ్అప్ లో చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది ఒకటి ఉంది అనుకోండి, క్లోజ్అప్ లో మనం గనక చూసినట్లయితే ఈ టైప్ లో ఉంటుంది అనమాట. ఇది గోబీ అనుకున్నాం కదా, ఫ్లవర్ టైప్, గోబీ టైప్. సో ఇది మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చి మనం తీసుకున్న ఆక్సిజన్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. సో హియర్ దేర్ విల్ టేక్స్ ప్లేస్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే మనము ఇన్హేల్ చేసి ఉంటాం కదా ఏంటి, ఆక్సిజన్ ని. సో మనకి లోపల రియాక్షన్ అంతా జరిగి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రెష్ గా తెచ్చిన ఆక్సిజన్ అండ్ ఆల్రెడీ మన బాడీలో క్రియేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలోని ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్, మనం మూవీస్ లో చూస్తుంటాం మాఫియా ఇలాంటి వాళ్ళు ఏంటి అని అంటే కిడ్నాప్స్ చేసి మనీ ఇవ్వడము, ఎట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వస్తువు ఏమైనా తీసుకోవడము, ఓకే డ్రగ్స్ కానీ ఏదైనా ఇల్లీగల్ ఎఫైర్స్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాగా ఇక్కడ కూడా సేమ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్వియాల్ ఇస్ ద ప్లేస్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ CO2 అండ్ O2 టేక్స్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ
మనకి ఇంకా ఇంకా డీప్ గా మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇది లంగ్స్ అనుకోండి. ఇక్కడ లంగ్స్ లోని మనకి ఒక లేయర్ ఉంటుంది, ప్లియోరా అని అంటాం దాన్ని. దీన్ని ప్లియూరా అని అంటాం. సో ఇది కొంచెం ఫ్లూయిడ్ టైప్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా డైజెస్టివ్ సిస్టమ్ లోని మ్యూకస్ ఉంటుంది మన స్టమక్ లోని, సో విచ్ హెల్ప్స్ ప్రివెంటింగ్ ది కాంటాక్ట్ ఆఫ్ యాసిడ్ HCl డైరెక్ట్లీ విత్ ది స్టమక్ లేయర్. సో మ్యూకస్ అనేది ఒక ఇంటర్మీడియట్ లేయర్ లా ఉంటుంది HCl కి స్టమక్ యొక్క లేయర్ కి అని డిస్కస్ చేసుకున్నాం. సో ఇది కూడా కొంచెం ఫ్లూయిడ్ టైప్ మెటీరియల్ అనమాట, ప్లియోరా అని అంటాం దీన్ని. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ బ్లడ్ ఇక్కడ నుంచి బ్లడ్ అనేది దీంట్లో ట్రావెల్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ CO2 గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్. సో అప్ టు నౌ ఏమేం చెప్పుకున్నాం, ఏమేం డిస్కస్ చేసుకున్నాం, ఐ హోప్ ఇట్స్ ఆల్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో మీకు ఇప్పుడు చెప్తున్న సెషన్ అంతా కూడా విన్నట్లు అయితే అండ్ మీరంతా కూడా మీకు బాగా అర్థం అవుతుంది అని అయితే సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో మీరు మ్యాటర్ చూసుకున్నట్లయితే ఏమి లైక్ ఇది నాన్ సెన్స్ కానీ ఎక్స్ట్రా మాటలు ఏమి మీకు వీడియోలో కనిపించవు. నా క్లాసెస్ అన్ని కూడా టు ది పాయింట్ ఉంటుంది. వై? బికాస్ ఆస్పిరెంట్స్ ఏంటి అని అంటే యూట్యూబ్ లో మెయిన్ గా యూట్యూబ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న వాళ్ళు మీ టైం అనేది చాలా వాల్యుబుల్. సో ఇంకా ఎక్స్ట్రా మాటలు వ్యూస్ కోసము లైక్ మనీ కోసము ఎక్స్ట్రా అని అన్వాంటెడ్ కంటెంట్ ఇచ్చి ఫర్ వీడియో ప్రొలాంగ్ అవ్వడానికి ఇదన్నీ వేస్ట్ ఆఫ్ మ్యాటర్స్. అలాంటి ఛానల్స్ ఉన్నాయి, అయినా వాళ్ళకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్. అదంతా నాకు ఇష్టం ఉండదు. సో ఐ వోంట్ డూ మై వీడియోస్, మై కంటెంట్ అంతా కూడా టు ది ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మై సబ్స్క్రైబర్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ మై క్లాసెస్, సో మీకు అది ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో మీకు ఈ సెషన్ అంతా నీట్ గా అర్థమవుతుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, చూసేసి వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. అండ్ సో ఇంకా ఇక్కడికి వస్తే టాపిక్ లోకి వచ్చేద్దాము. సో ఎక్కడి వరకు వచ్చాము మనము? ఆల్వియాల్ వరకు వచ్చాము. సో ఇక్కడ నుంచి మనకి బ్లడ్ లోకి వెళ్తుంది, ఇంకా అక్కడి నుంచి టిష్యూస్ లోకి వెళ్తుంది, సెల్స్ లోకి వెళ్తుంది. సో ఇదంతా ఇంకా కామన్. దిస్ ఈస్ ది బేసిక్ అనమాట. సో రెస్పిరేషన్ అనేది ఏంటి అనేది బేసిక్. సో ఇక్కడి వరకు చదువుకుంటే అయిపోతుందా మీకు అంటే నో, ఇది అంతా కూడా బేసిక్ నాలెడ్జ్. సో ఇదంతా బేసిక్ నాలెడ్జ్. సో దీని మీదే క్వశ్చన్స్ ఫామ్ అవుతాయా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మనము ఎప్పుడైనా సరే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకొక లెవెల్ అంటే హై లెవెల్లోని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. జస్ట్ బేసిక్స్ నేర్చుకునేసి వెళ్ళిపోతే అందులో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వాడి స్టాండర్డ్స్ పెంచి కనుక క్వశ్చన్స్ అడిగితే మనం ఆబ్వియస్ గా ఇంకా తట్టా బుట్టా సర్దుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇటువంటివి లేకుండా మనం ఒక లెవెల్, ఒక స్టెప్ అనేది ఎక్కువగా మనం ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ అనేది ప్రిపేర్ అవుతూనే ఉండాలి. సో ఆ ఎగ్జామ్ లెవెల్ కంటెంటే అనమాట. ఇక్కడ టైడల్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్, విటల్ వాల్యూమ్, సో ఈ మూడు ఉన్నాయి. టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి అని అంటే మనము నార్మల్ గా బ్రీత్ చేసుకునేది. ఓకే, మనం 500 ml ఆఫ్ గ్యాస్ అనేది మనకి ఈ బ్రీతింగ్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది టైడల్ వాల్యూమ్ కింద. సో 500 ml ఇది వచ్చేసి మనకి 1200 ml ఇందులోని. నెక్స్ట్ విటల్ వాల్యూమ్ లో వచ్చేసి మనకి 4100 ml. సో ఇది ఏంటి అంటే దిస్ ఈస్ నార్మల్ బ్రీతింగ్ అనమాట. సో దీన్ని మనం నార్మల్ బ్రీతింగ్ అంటాము. దిస్ ఈస్ నార్మల్ బ్రీతింగ్, నార్మల్. సో ఇంకా రెసిడ్యువల్ గనక వస్తే ఎక్కువగా ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే నువ్వు ఎంత ఎక్కువ గాలి నువ్వు వదలగలవు ఒక్కసారి అంటే ఓకే అంటే ఎంత వాల్యూమ్ నువ్వు ఎంత వదలగలుగుతున్నావు ఎయిర్, సో అది మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ కింద వస్తుంది. సో మాక్సిమం మనం ఎంత వదలగలము అని అంటే 1200 ml మనం ఒక హ్యూమన్స్ వదలగలరు అనమాట. సో ఇది ఏంటి అని అంటే టైప్ ఆఫ్ ఎగ్జిట్ అవడం అనమాట. సో మనకి నీట్ గా అర్థం అవడం కోసం నేను ఇలా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఎగ్జిట్. ఇంకా విటల్ వచ్చేసి ఏంటి ఇన్హలేషన్ అంటే ఇన్సైడ్ వెళ్ళడం అనమాట ఎయిర్. సో ఎంత ఎయిర్ నువ్వు ఒక తీసుకోగలవు, ఎంత మాక్సిమం అమౌంట్, అంతే, ఇంతకు మించి పోవట్లేదు. సో అలాగా మీరు
4100 ml ఆఫ్ ఎయిర్ ని మీరు తీసుకోగలరు, ఇన్హేల్ చేయగలరు. సో ఇన్సైడ్. సో ఇది అంతా కూడా మనకి ఇంపార్టెంట్, టైడల్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్ అండ్ విటల్ వాల్యూమ్. సో ఇది కూడా రెస్పిరేషన్ కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వస్తే డిసీజెస్. సో మనకి ఏ డిసీజెస్ వస్తాయి? సో మనందరం చూసినట్లయితే రెస్పిరేషన్ ప్రాసెస్ లోని ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే బ్రీతింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే వాళ్ళు ఎక్కువసేపు పరిగెత్తినా సరే అని చెప్పేసి ఆయాసపడుతూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంటుంది అని అంటే, వాళ్ళు ఎక్కువగా స్మోకింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇవి అనేది ఇక్కడ ఆల్వియాల్ ఉంది కదా, సో ఆల్వియాల్ నుంచి గ్యాసెస్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ ఆల్వియాల్ అనేది ఉబ్బిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది సరిగ్గా జరగకపోవడం, టైం తీసుకోవడము, సో ఇటువంటి ఇష్యూస్ అని వస్తుంటాయి ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి. ఓకే, సో అప్పుడు వాళ్ళకి రెస్పిరేషన్ ప్రాసెస్ సరిగ్గా చేసుకోలేక లోపల సిస్టమ్, సో వాళ్ళు ఆయాసపడుతూ ఉంటారు. సో ఇంకా మిగిలింది. సో స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే డిసీజ్ పేరు మనము సైంటిఫిక్ టర్మ్స్ లో ఏమంటాము అని అంటే ఎంఫైసెమా అని అంటాము. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ డిసీజ్ విచ్ ఈస్ కాస్డ్ ఫర్ హ్యూమన్స్ డ్యూ టు స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల అక్కర్ అవుతుంది ఈ యొక్క డిసీజ్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో మీకు ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బ్రాంచిటిస్, ట్యూబర్కులోసిస్, న్యూమోనియా, ఆస్తమా, లంగ్ క్యాన్సర్, ఇవన్నీ కూడా విచ్ ఆర్ అదర్ డిసీజెస్, మేజర్ డిసీజెస్ విచ్ అకర్స్ ఇన్ లంగ్స్ డ్యూ టు ది రెస్పిరేషన్ ఇష్యూస్ కలుగ చేస్తుంది ఈ డిసీజెస్ అన్ని కూడా. ఓకే, సో ఇంకా హ్యూమన్స్ లోని ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుని మనకి హ్యూమన్స్ లో మనకి లంగ్స్ ఉన్నాయి. సో మనం లంగ్స్ ద్వారా వీఆర్ ఏబుల్ టు రెస్పిరేట్. సో అదర్ యానిమల్స్ లో చూస్తే దే హ్యావ్ అదర్ సోర్సెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఓకే, సో అదర్ సోర్సెస్ గురించి మనం చూద్దాము ఏంటి అన్నది. మనం ఫిష్ లో చూసినట్లయితే గిల్స్, దే రెస్పైర్ త్రూ గిల్స్. సో ఇంకా అదర్ క్రియేచర్స్ ఏంటి గిల్స్ తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్హలేషన్ చేసుకునేది అని అంటే ఫిష్, టాడ్పోల్స్, ప్రాన్స్, ప్రాన్స్ ఇవన్నీ కూడా గిల్స్ తోని వాళ్ళు రెస్పిరేషన్ అనేది చేసుకుంటుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా ఈరోజు సండే, సో సండేస్ ఏంటి, ఇప్పుడు ఆబ్వియస్ గా చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చింది అని చెప్పి చికెన్ మీద చాలా మంది తినట్లేదు చికెన్. సో అందరూ ఫిష్, మటన్ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. సండే కాబట్టి మన ఆనవాయితీ, మన సంప్రదాయము సండే నాన్ వెజ్ ఖచ్చితంగా పొట్టలో పడాల్సిందే. చాలా మంది ఉన్నారు సండే నాన్ వెజ్ తినకపోతే అసలు ఏదో పిచ్చి పట్టినట్టు సంథింగ్ అంతా ఇన్సేన్ గా అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో ఫిష్ మీరు కటింగ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా ఇప్పుడు వచ్చే అంతా కూడా వాళ్ళే కటింగ్ చేసేసి ఇచ్చేస్తున్నారు. ఒక 20 kgకి 40 ఎంతో కొంత పే చేస్తే, కొంతమంది ఫ్రీగా విత్ ఇన్ ఫిష్ కాస్ట్ లోనే కటింగ్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్ లో. సో మీకు అక్కడ అన్ని తీసేటప్పుడు వాళ్ళు ఫిష్ వేస్టేజ్, ఫిష్ యొక్క పైన లేయర్ దానివన్నీ తీసేటప్పుడు అక్కడ గిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అది వాటర్ లో నుంచి వచ్చిన తర్వాత కూడా గిలగిలగిల కొట్టుకుంటూ ఉంటుంది వాటర్ లోకి వెళ్ళడానికి. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గిల్స్ ఉంటాయి అన్నమాట ఫిష్ లోపల. మనకి అవి వేస్టేజెస్ తీసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫిష్, టాడ్పోల్స్, ఇంకా ప్రాన్స్, సో ఇవన్నీ కూడా గిల్స్ ద్వారా రెస్పైర్ అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్కిన్ ద్వారా రెస్పైర్ అయ్యేది క్రియేచర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫ్రాగ్ అనేది స్కిన్ ద్వారా అవి రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ బాడీ ద్వారా రెస్పైర్ అయ్యే క్రియేచర్స్ ఏంటి అని అంటే మనకి ఎమీబా. ఎమీబా అనేది మనకి మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. బాడీ ద్వారా అది రెస్పిరేషన్ అనేది అమీబా అనేది చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ అదర్ రెస్పిరేటరీ సిస్టమ్స్, అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ అదర్ క్రియేచర్స్ అనమాట. మన హ్యూమన్స్ లాగా అవి కూడా బ్రతుకుతూ ఉంటాయి. సో వాటికి మనకి ఎలా లంగ్స్ ఉన్నాయో సో వాళ్ళకి గిల్స్, కొన్నిటికి స్కిన్, కొన్నిటికి వాళ్ళ బాడీయే వాళ్ళు రెస్పిరేషన్ గా మార్చుకుంటూ ఉంటారు. ఓకే, సో
ఇంకా మనలాగే లంగ్స్, ఇప్పుడు మనం లంగ్స్ తో ఎలాగ తీసుకుంటూ ఉంటామో సో అలానే లిజర్డ్స్ కూడా లంగ్స్ తోనే రెస్పిరేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. రెప్టైల్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ లిజర్డ్ అనమాట. ఇంకా మ్యామల్స్ లో ఎగ్జాంపుల్ మనమే. ఓకే, సో దిస్ ఈస్ ది రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇంకా మనకి ఇప్పుడైతే మనం కంటెంట్ అంతా డిస్కస్ చేసుకున్నాము. సో ఒకసారి బిట్స్ అంటే ఇప్పుడు మనము నాలెడ్జ్ లైక్ నాలెడ్జ్ పెంచుకోవడం తెచ్చుకోవడం ఒక వంతు అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాము? సో బిట్స్ కొన్ని ఉన్నాయి. సో ఐ విల్ టెల్ యూ. సో ఇఫ్ ఐ హ్యావ్ పీపీటీ ఐ వుడ్ హ్యావ్ పీపీటీ షేర్ చేసేదాన్ని. సో పీపీటీ ఏం లేదు కాబట్టి సో ఇక్కడే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి బిట్స్ అనేది నేను నోట్ చేసి ఉన్నాను. సో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ బిట్ ఏంటి అని అంటే బిట్స్ లైక్ అంటే క్వశ్చన్స్ లాగా అనమాట, ప్రాక్టీసింగ్ కోసము. సి టైనీ ఎయిర్ సాక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టైనీ ఎయిర్ సాక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏంటి? టైనీ ఎయిర్ సాక్స్ ఆర్ ఆల్సో కాల్డ్. టైనీ ఎయిర్ సాక్స్ అంటే ఏంటి? సో ఏంటి అని అంటే ఇది ఆల్వియోల్ అనమాట. టైనీ ఎయిర్ సాక్స్ అంటే వాట్? ఆల్వియోల్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే మాయిస్ట్ మెంబ్రైన్ కవరింగ్ ది లంగ్ అండ్ చెస్ట్ క్యావిటీ వాల్ ఆన్ ఈచ్ సైడ్. సో మళ్ళీ ఓకే రాస్తాను ఎందుకు. మాయిస్ట్ మెంబ్రైన్ which covering the lung and chest cavity wall on each side is మనము ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నదే, కానీ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ చేసినప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది క్వశ్చన్స్ అనేది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ప్లియోరా. సో ఇది అనేది ఒక ఫ్లూయిడ్, నేను చెప్పాను కదా ఫ్లూయిడ్ గా ఉంటుంది అని. మాయిస్ట్ అన్నా కూడా అదే. సో దట్ ఈస్ ఎ మాయిస్ట్ మెంబ్రైన్ కవరింగ్ ది లంగ్ అండ్ చెస్ట్ క్యావిటీ వాల్స్ ఆన్ ఈచ్ సైడ్. సో దీనికి అవుటర్ సైడ్ ఉంటుంది, ఇన్నర్ సైడ్ కూడా ఉంటుంది. సో ఇన్నర్ ఓకే 2 సైడ్స్ అనేవి ఉంటాయి దీనికి. ఓకే, సో 2 సైడ్స్ అవుటర్ ఫ్లోరా మెంబ్రైన్ ఉంటుంది, ఇన్నర్ ఫ్లోరా మెంబ్రైన్ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి చూస్తే which part of brain which parts of brain detects the amount of CO2 in blood. అంటే మన బ్లడ్ లోని ఉన్న CO2 ఎంత ఉంది అని చెప్పి మన బ్రెయిన్ లోని ఏ పార్ట్ డిటెక్ట్ చేస్తుంది మన బ్లడ్ లో ఎంత CO2% ఉంది అని. సో ఆ డిటెక్ట్ చేసే మెంబ్రైన్ ఏంటి మన బ్రెయిన్ లో అంటే మెడులా అబ్లాంగిటా. సో ఈ మెడులా అబ్లాంగిటా అనేది మన బాడీలో మన బ్లడ్ లోని CO2% ఎంత ఉందనేది ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ లో ఇది ఒక పార్ట్. సో మనం దాని గురించి సో ఆర్గాన్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఆర్గాన్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్ లో మనం దీని గురించి అంతా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిసీజ్ అకర్ టు ది హ్యూమన్ వెన్ హ్యూమన్ స్మోక్. అంటే స్మోకింగ్ వల్ల హ్యూమన్స్ కి అక్కర్ అయ్యే డిసీజ్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి? ఎంఫైసీమా వచ్చేసి స్మోకింగ్, హ్యూమన్ స్మోక్ చేయడం వల్ల ఎక్కువగా ఈ యొక్క డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లాక్ లంగ్ డిసీజ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్. సో బ్లాక్ లంగ్ డిసీజ్ ఆల్సో ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల వచ్చిన డిసీజ్ అనమాట. సో బ్లాక్ లంగ్ డిసీజ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ black lung disease is also called as anthracosis.
దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆంథ్రోకోసిస్. ఓకే, ఇది కూడా మనకి ఈ డిసీజెస్ లోనే వస్తూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ బిట్, యా, వాట్ ఆర్ ది రెస్పిరేటరీ కంట్రోల్ సెంటర్స్? సో రెస్పిరేషన్ ని కంట్రోల్ చేసే సెంటర్స్ ఏవేవి హ్యూమన్ బాడీలో అని అడుగుతున్నారు. సో అది ఏంటి అంటే మెడులా అండ్ పోన్స్. మెడులా, సో ఇది 4, సో ఇది 5. సో మెడులా and bones are the centers, respiratory centers that controls okay, controlling respiratory centers anamata ivi. Okay, so ivi anamata few questions. ఓకే, సో ఐ హోప్ ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో రేపు ఈరోజు డే 3 కాబట్టి, సో డే 4 యొక్క టాపిక్ ఏంటి? ఆబ్వియస్ గా రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మనం రేపు సెషన్ లోని డే 4 సెషన్ లో సో మళ్ళీ మీట్ అవుదాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. Okay, so don't forget to like, share, subscribe and share your feedback, whether it is positive or negative. Okay, so bye aspirants, see you in the next session.